మీరు సమస్యలతో బాధపడుతున్నారా? వెంటనే గురువు గారిని సంప్రదించండి. ఈ గురువు గారు అన్ని రకాల సమస్యలకు కూడా తగు పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు. ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యకైనా తగు పరిష్కార మార్గం చూపబడును. ప్రత్యేకించి స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9866643482. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు నవంబర్ మాసంలో 14వ తేదీ అనగా మనకి గురువారం తిథి. ఈ రోజున సాయంత్రం 5:50 జరగబోయేది తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు నమ్మలేనిది జరగబోతుంది. వల్లగుద్ది మరీ చెబుతున్నామండి. ఈ రాశి జాతకులకు ఇలా జరగక మానేదో. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున సాయంత్రం 5:50 సమయంలో మీ యొక్క జీవితంలో ఇలా కనిపిస్తుంది. చాలా కాలంగా కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి, క్లారిటీ లేకుండా ఉన్నటువంటి ఒక డెసిషన్ అయితే ఈ రాశి జాతకులు ఈ సమయంలో మీరు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ రాశి జాతకులు సాయంత్రం 5:50 సమయం అనేది చాలా కీలకవంతంగా మారుతుందని చెప్పాలి. ఈ రాశి వారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి బాగా కలిసి వస్తాయి. అయితే ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు మాత్రం వీరిని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారు మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించండి. అపారమైన పుణ్య ఫలాన్ని పొందుకుంటారు. భగవంతుని ధ్యానంలో ఎక్కువగా మనసును లగ్నం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయినప్పటికీ భగవంతుడు కోరుకునేది ఏమిటి? దాన ధర్మాలు చేయమని మనకు చెబుతూ ఉంటాడు. చాలా మంది పెద్దలు ఈ విధంగా మంచి మాటలు చెబుతుంటారు. మనం భగవంతుని కోసం సమయాన్ని వెచ్చించడం కంటే కూడాను భగవంతుని పేరు మీద దాన ధర్మాలు చేయడానికి పుణ్య ఫలితం ఎక్కువగా వస్తుంది. అయితే మరి ముఖ్యంగా ఈ రోజున సాయంత్రం 5:50 సమయంలో నూతన వ్యక్తుల రాక కూడా మీకు ఎంతగానో మేలు కలగ చేస్తుందని చెప్పాలి. ఈ రోజున మీకు అంతా కూడా భగవంతుని అనుగ్రహంతో ఇలా జరగబోతుంది. మీ యొక్క జీవితంలో ఆ వ్యక్తుల మూలంగా మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన మార్పును అయితే మీరు చూడబోతున్నారు. అంటే వారు కొన్ని అడ్వైజ్లు ఇవ్వడం కావచ్చు, మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటుగా కొన్ని అవకాశాలు మీకు ఇప్పించడం కావచ్చు జరుగుతుంది. కొన్ని న్యాయపరమైన అంశాల విషయంలో ఈ సమయంలో కీలకమైన మార్పునైతే మీరు చూడబోతున్నారు. మీ యొక్క జీవితానికి సంబంధించి, మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక పెద్ద మార్పు అయితే ఈ సమయంలో మీ యొక్క జీవితంలో కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా మీ యొక్క జీవితంలోకి నూతన వ్యక్తుల రాక అనేది కూడా ప్రత్యక్షంగా జరగవచ్చు లేదా పరోక్షంగా జరగవచ్చు. కొంతమంది మన జీవితంలోకి రావడం అనేది నేరుగా ఆ వ్యక్తిలో ఫిజికల్గా అంటే శారీరకంగా కనిపిస్తుంటారు. మరికొంతమంది యొక్క జీవితాల్లో చూస్తే గనుక వారు మీ జీవితాల్లోకి ప్రవేశిస్తారు. వారి వల్ల మీ జీవితం కీలక మలుపు తిరుగుతుంది. కానీ ఆ వ్యక్తులు ఎవరో మీకు అర్థం కాదు. అంటే వెనకాల వారి వల్ల మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామం చూడగలుగుతారు. ఆ యొక్క వ్యక్తులు ఎవరో మాత్రం మీకు తెలియదు, అర్థం కాదు. మీ యొక్క జీవితంలో ఈ విధంగా నూతన వ్యక్తుల రాక ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కనిపించవచ్చును. వారి యొక్క ప్రమేయం మీరు తీసుకునే నిర్ణయంపై కానీ భవిష్యత్తుపై కానీ ఉండొచ్చు. ఈ రాశి యొక్క జాతకం ప్రకారం ఇది చాలా కీలకమైన సమయం అండి. సాయంత్రం 5:50 మీ యొక్క జీవితంలో కీలక మలుపునైతే మీరు చూస్తారు. కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, కొన్ని విషయాల్లో క్లారిటీకి రావడం కావచ్చు, బిజినెస్ కి సంబంధించి వ్యవహారాలు, వ్యాపారాలు, అలాగే స్థిరాస్తి ఒప్పందాలు, అలాగే భాగస్వామ్య ఒప్పందాలు, వీటికి సంబంధించిన అంశాల్లో కూడా కీలక నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి అతిపెద్ద మార్పు చూడడంలో ఈ యొక్క సమయం కీలకవంతంగా మారుతుందని చెప్పక తప్పదు. ఇలా అతిపెద్ద మార్పునైతే ఈ రోజున చూస్తారు. ఈ యొక్క మార్పు వల్ల మీకు చాలా వరకు కూడా అనుకూలతలు కలగబోతున్నాయి. జీవితంలో అనుకున్నది సాధించడానికి ఈ రోజున సమయం సానుకూలంగా మారుతోంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.